Welcome to Good Deed Cartoon Channel. నిజాయితీ గల చిన్న పిచ్చుక. ఒకప్పుడు ఒక చిన్న అందమైన గ్రామంలో చిక్కు అనే ఒక చిన్న పిచ్చుక ఉండేది. చిక్కు చాలా చిన్నది, కాని దాని మనసు మాత్రం చాలా పెద్దది. అది ఒక రైతు ఇంటి దగ్గర ఉన్న పెద్ద మామిడి చెట్టుపై నివసించేది. ప్రతిరోజూ ఉదయం చిక్కు ఆనందంగా ఎగురుతూ అందరినీ పలకరిస్తూ ఉండేది. శుభోదయం సూర్యుడా, శుభోదయం పూలో. చిక్కు తల్లి చెప్పిన ఒక మాటను ఎప్పుడూ మర్చిపోలేదు. బిడ్డా, ఎప్పుడూ నిజం చెప్పాలి. నిజాయితీ మన జీవితాన్ని అందంగా చేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం చిక్కుకి చాలా ఆకలిగా అనిపించింది. అది రైతు పొలాల దగ్గరికి వెళ్ళింది. అక్కడ నేలపై మెరుస్తున్న బియ్యం గింజలు కనిపించాయి. అయ్యో, ఎంత రుచిగా కనిపిస్తున్నాయి అని చిక్కు అనుకుంది. కాని వెంటనే ఆలోచించింది, ఇవి ఎవరివైనా కావచ్చు, నేను అడగకుండా తినకూడదు అని. అప్పుడే రాము అనే రైతు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో, నా ధాన్యపు సంచి చించికిపోయింది అని బాధపడ్డాడు. చిక్కు నిజం చెప్పకుండా ఉండొచ్చు, ఎవరికీ తెలియదు కూడా. కాని దాని మనసు చెప్పింది, నిజం చెప్పు అని. చిక్కు ఎగిరివచ్చి చెప్పింది, రామన్నా, మీ సంచి గేటు దగ్గర చించికిపోయింది. అక్కడే ఈ ధాన్యాలు పడిపోయాయి. రైతు ఆశ్చర్యపోయాడు. ఒక పిచ్చుక నిజం చెబుతుందా అని చిరునవ్వు నవ్వాడు. నీకు చాలా ధన్యవాదాలు చిన్న పిచ్చుక అన్నాడు రైతు. రైతు కొన్ని ధాన్యాలను చిక్కు ముందు పెట్టాడు. ఇవి నీకే, తిను అన్నాడు. కాని చిక్కు తల ఊపింది. మీరు ఇచ్చినంతే తీసుకుంటాను, అంతకంటే కాదు అంది. రైతు గుండె ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు రైతు మామిడి చెట్టు దగ్గర ఒక చిన్న ధాన్యాల పెట్టె పెట్టాడు. ఇది నీకోసం చిక్కు, ఇక నీకు ఆకలి ఉండదు అన్నాడు. చిక్కు చాలా ఆనందపడింది. చాలా ధన్యవాదాలు అని చిలిపిగా చిలకరించింది. కొన్ని రోజులకు భారీ వర్షాలు పడ్డాయి. పక్షులకు ఆహారం దొరకడం కష్టమైంది. అన్ని పక్షులు ఆకలితో బాధపడ్డాయి. చిక్కు తన పెట్టెను గుర్తుచేసుకుంది. కాని ఒంటరిగా తినలేదు. రండి స్నేహితులు, మనమంతా కలిసి తినుదాం అంది. అందరితో ఆహారం పంచుకుంది. వర్షాలు ఆగిపోయాయి. గ్రామం మళ్లీ సంతోషంగా మారింది. పక్షులన్నీ చిక్కును గౌరవించాయి. రైతు చాలా గర్వపడ్డాడు. చిక్కు ఆ రోజు ఒక విషయం తెలుసుకుంది. నిజాయితీ వల్ల బహుమతులు మాత్రమే కాదు, స్నేహం మరియు గౌరవం కూడా వస్తాయి. నీతి: నిజాయితీకి ఎప్పుడూ మంచి ఫలితం ఉంటుంది. పిల్లలు, ఎప్పుడూ నిజం చెప్పండి, అది మీ జీవితాన్ని అందంగా చేస్తుంది.